హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ చకినాలు ప్రిపేర్ చేసుకుందాము. నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు నేను పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఉండే చకినాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మనము ఒక బేసన్ తీసేసుకొని అందులోకి తడి బియ్యం పిండి వేసేసుకోవాలి. మనము బియ్యం పిండి పట్టించుకోవడానికి ముందుగా రేషన్ బియ్యం తీసేసుకోవాలండి. అలాగే మనం తీసుకునే రేషన్ బియ్యము పాత బియ్యం తీసేసుకోవాలండి. ఇదైతే మెయిన్లీ ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడు చకినాలు ప్రిపేర్ చేసుకున్న పాత బియ్యంతో చకినాలు వేసుకుంటేనే మనకు చకినాలు క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తాయండి. అలా తీసేసుకున్న రేషన్ బియ్యంలోకి మనం వాటర్ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ బియ్యంలోకి వాటర్ వేసేసుకొని 2 గంటలు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. 2 గంటల తర్వాత బియ్యాన్ని మనము స్ట్రైనర్లోకి వేసేసుకొని వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ బియ్యాన్ని ఒక కాటన్ బెడ్షీట్ పైన వేసేసుకొని వెడల్పుగా పరుచుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తడి పిండిలాగా పట్టించేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ మనకి చకినాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఇందులోకి మనము వాము వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 కేజీల తడి బియ్యం పిండి తీసేసుకున్నానండి. దానికి 100 గ్రాముల వాము వేసేసుకున్నా. ఇప్పుడు ఈ చకినాల పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కేజీన్నర నువ్వులు వేసేసుకోవాలండి. నేనైతే ముందుగానే నువ్వుల్ని వాటర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి వేసేసుకొని ఒక క్లాత్ పైన వేసేసుకొని ఆరబెట్టేసుకున్నానండి. ఇలా ఆరబెట్టేసుకున్న నువ్వుల్ని మనము పిండిలోకి వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా చకినాల్లోకి నువ్వులు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా చాలా బాగుంటాయండి. 1 కేజీ చకినాల పిండికి 1/2 కేజీ నువ్వులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా పొడి పిండిని మంచిగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనము చకినాలు వేసుకునేటట్టుగా పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి అనేది మన చేయిలోకి ముద్దలాగా వచ్చేయాలి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మనం మూత పెట్టేసుకొని పిండిని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత మనం కలుపుకున్న పిండి అయితే చక్కగా నానిపోయిందండి. మనము ఎప్పుడు చకినాలు ప్రిపేర్ చేసుకున్న పిండి కలుపుకున్న వెంటనే చకినాలు వేసుకోవద్దండి. అరగంట పాటు నానబెట్టేసుకుంటే మనము చకినాలు వేసుకునేటప్పుడు పిండి మధ్యలో కట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు మనకి పిండి మంచిగా నానిపోయిన తర్వాత ఇప్పుడు మనము చకినాలు వేసుకోవడానికి ఒక కాటన్ బెడ్షీట్ అయినా కాటన్ చెద్దరైనా వేసేసుకొని ఇప్పుడు కొంచెం పిండిని తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చకినాల్లాగా చుట్టేసుకోవాలి. నేను ఫస్ట్ చకినం కాబట్టి కొంచెం పెద్దగా వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం కొంచెము చిన్న సైజులో చకినాల్లాగా చుట్టేసుకోవాలండి. మనం ఎప్పుడు చకినాలు ప్రిపేర్ చేసుకున్నా మరీ పెద్దగా వేసుకుంటే తీసుకునేటప్పుడు తొందరగా విరిగిపోతాయండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో చకినాలు వేసేసుకుంటే ఎక్కువగా విరిగిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన చకినాలన్నీ వేసేసుకున్న తర్వాత చకినాలు కాసేపు ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము చకినాలు ఫ్రై చేసుకోవడానికి పొయ్యి పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్తోని చకినాలని నిదానంగా ఆయిల్లోకి వేసేసుకొని అప్పాల పుల్లతోటి చకినాలని ఇట్లా డివైడ్ చేసేసుకోవాలండి. అతుక్కుపోకుండా డివైడ్ చేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని మనము ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోవాలండి. అలా వేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చకినాల్ని మనం వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చకినాలను కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి వేసేసుకొని మళ్ళీ గిన్నెలోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకు సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఉండే చకినాలు అయితే రెడీ అయిపోయినాయి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ చకినాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసాం కదండి. మరి సంక్రాంతి పండగకి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చకినాలు ప్రిపేర్ చేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే ప్రతి సంక్రాంతికి ఇదే విధంగా మీరు చకినాలు ప్రిపేర్ చేసుకుంటారండి.
అంత బాగుంటాయి చకినాలు. చూడండి మీకు ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. మరి చకినాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.